మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు. ఐకేఎంఆర్ కానివ్వండి, గతంలో జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమం కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6, చివరికి శంకరామం పేరుతో డోర్ టు డోర్ తిరిగాం. అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం, చర్చించేవాళ్ళం. దానివల్లనే ఈ రోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు, కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎన్ని వివరించి చెప్పాలి. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను, ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా. అది మీరు వివరించండి. రెండోది తల్లికి వందనం. తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇష్టమే కాదు, భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. మహిళల్ని గౌరవించాలి, తల్లిని గౌరవించాలనేది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది ఇప్పుడు కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం, మన చేతులు దులుపుకుంటాం కాదు. మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి, మనం వాడక భాషలో మొదలవ్వాలి. నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా. ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది. ఫోటోలు ఈ సంవత్సరం మార్చా. 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. ఇది మనం మాట్లాడాలి. తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తే కాదు, గౌరవించాలనేది. జూలై 5వ తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది. ఆ పీటీఎం మీటింగ్ లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం. నేర్చుకోవాలి మనం, అది చాలా చాలా అవసరం కూడా.